అరే నిన్న సగం కొట్టించినావు ఆయనతో సగం కొట్టుపో ఆ గుంటక. ఆ పయ్యేది నడతలేదే. ఆ ఇళ్ళ దాని మీద పోగేసి ఆయనతో సగం కొట్టుడైంది. ఆ సగాన్ని ఆగిపోయింది నిన్న గుంటక, ఇది నడతలేదు. అయ్యో మరి నడవకుంటే ఇది అమ్మి కొత్తది కొంటే అయిపోవు కదనయ్యా. అసలే పనుల సీజన్ ఆయే. ఏందే మనకే పనికి నడతలేదా ఇది? ఇదేమనికన్నా నమ్ముతే ఇప్పుడు పని చేస్తా అదే కోతకే కదనే వాడు కొనుక్కపోయేది. కోతకమ్ము అంటేనే మన దొడ్లే పుట్టి పెరిగిందే, నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు పుట్టిందే ఇది. దీన్ని నమ్మితే వాడు కోతకు కొంటే ఇంత కష్టం చేసిన దాన్ని కోతకమ్మల్ని నేను పని చల్లకుండా పని అందకుంటే ఇంకో జత తెత్తా. ఇది మన రెక్కల్ల బొక్కల్ల మేలిందే. మనం ఎంత కష్టం చేసినామో మనకన్నా ఎక్కువ కష్టం చేసిందే ఇది. మనం ఇంత పంట పండించేది మనం చేస్తేనే నానే. ఈ రెండు ఎంత కష్టపడతానే మన లెక్క. ఇవి కూడా మనతో పాటు సమానంగా ఉంటే ఏమున్నదే ఉంటే దొడ్డే సందరంత గడ్డి బకెట్ నీళ్లు పెడితే అదే మంచిగుంటది. మనం ఉన్నంతసేపు మన ఎడ్లు మన ఇంట్లోనే ఉండాలనే. ఎందుకు అమ్ము అంటానే ఎందుకే? మన పిల్లలను చదివిస్తానం అంటే వీటి దయేనే. ఇవి రెక్కలు బొక్కలు చేసుకుని మన కోసం ఎంత కష్టపడతానే ఇవి. మీకు ఏమేరు కానీ ఆడోళ్లకు ఈ ఎడ్లకున్న మాకున్న సోబతి. ఇది నా అన్న, నా తమ్ముడు, నా బిడ్డ, నా కొడుకు లెక్క. చూడు ఎంత ముద్దుకుంటాందో. ఇట్లుంటే ఆయన ఎడ్ల వాళ్ళ దగ్గర నన్న తమ్మి ఇదిగా మెల్లమెల్లగా నడిచేంతసేపు కట్టరా, లేకుంటే ఇడిచి ఆడకు పక్కకు కట్టేయి. ఇంకో కొత్త జత తెచ్చినాకనే ఇదంటే తమ్మి మన దొడ్డ పుట్టింది. గాని అదైతే బాబు బెజ్జం కంగట్ల తెచ్చిండ్రా. అది తెచ్చి 12 ఏళ్ళు అవుతుంది. చూడరా వీటి ఎంత ముద్దుగా కలిసిందిరా జత.